Hello everyone, good morning. Let's learn English vocabulary and general knowledge from today's Hindu newspaper. Let's start with our main headline of the Hindu newspaper today. Okay, SC bans class 8 textbooks, orders seizure of copies. సీజర్ అంటే సీజ్ చేయడం అంటే ఏంటి? మనకు బైక్ సీజ్ చేస్తారు కదా, బండి సీజ్ చేశారంటారు, లేదా సంథింగ్ ఈజ్ సీజ్ మీన్స్ దట్ ఈస్ క్లోజ్డ్ బై లా, క్లోజ్డ్ బై లీగల్లీ క్లోజ్డ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో సీజర్ ఆఫ్ కాపీస్ అంటే ఆ బుక్స్ని సీజ్ చేసుకోమంటున్నారు. ఏవైతే బుక్స్ క్లాస్ 8 టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ ప్రింట్ చేసిందో ఆ బుక్స్ని క్లోజ్ మీన్స్ సీజ్ చేయడం అంటే సీజ్ చేసుకోమంటున్నారు, అంటే స్వాధీనం చేసుకోమంటున్నారు. వై? బికాస్ దెర్ ఈజ్ వన్ కాంట్రవర్షియల్ lesson in class 8 textbooks printed by NCERT. Okay, what they have printed, they said like how judiciary is corrupted and several levels of corruption in judiciary. మన జ్యుడిషియల్ సిస్టమ్, మన డెమోక్రసీకి థర్డ్ పిల్లర్ అయిన జ్యుడిషియల్ సిస్టంలో ఎట్లా కరప్షన్ ఉంది అని కొన్ని స్టెప్స్ ఎన్సీఆర్టీ బుక్స్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేశారు. బట్ సుప్రీం కోర్ట్ ఈజ్ సేయింగ్ దట్ యాజ్ ఏ మీన్స్ ఇట్స్ బ్యాడ్ ఫర్ జ్యుడిషియల్ సిస్టమ్. జ్యుడిషియల్ సిస్టమ్ మీద పిల్లల్లో చిల్డ్రన్లో బయాస్ పెంచడానికి ఆర్ నెగిటివిటీ పెంచడానికి ఇట్లాంటి లెసన్స్ పెట్టారని సుప్రీంకోర్టు కోపం చేస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ హౌ మచ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, సుప్రీంకోర్టు సింప్లీ డినయింగ్ ద ఫ్యాక్ట్ అండ్ సేయింగ్ లైక్ దట్స్ వెరీ రాంగ్ టు పబ్లిష్ సచ్ న్యూస్. ఓకే, సో దాని మీద ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే క్లాస్ 8 బుక్స్ ఆర్డర్ సీజ్ చేయాలి. అండ్ దే హ్యావ్ ఇట్ ఆల్సో ఆర్డర్డ్, గవర్నమెంట్ హాజ్ ఆల్సో ఆర్డర్డ్ ప్రోబ్ అంటే విచారణ. హౌ ఈ టెక్స్ట్ బుక్ లెసన్ ప్రింట్ అయ్యే వరకు ఇలా వెళ్ళింది అని విచారణ చేయాలని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ టుడే విచ్ యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. వాట్ ఎల్స్ ఇట్స్ రిటన్ హియర్? టాప్ కోర్ట్ ఇనిషియేట్ మీన్స్ స్టార్టెడ్. ఓకే, స్టార్ట్ కైండ్ ఆఫ్ థింగ్, స్టార్టెడ్. ఇనిషియల్ అంటే ఇనిషియల్ ఓవర్స్, ఫస్ట్. ఇనిషియల్ మీన్స్ ఫస్ట్ థింగ్. ఓకే, ఇనిషియేట్స్ మీన్స్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. కంటెంప్ట్ మీన్స్ నార్మల్లీ కంటెంప్ట్ అంటే మోసం. ఓకే, హియర్ కోర్టుకి ధిక్కరించినప్పుడు మనం కంటెంప్ట్ నోటీస్ అంటారు. ఓకే, కోర్ట్ ఆర్డర్ని ఎవరైనా ధిక్కరించినప్పుడు కంటెంప్ట్ నోటీస్ అంటారు. సో ఇన్ హియర్ ధిక్కరణ, బట్ జనరల్లీ కంటెంప్ట్ అంటే మోసం కూడా అవుతుంది. ఓకే, టాప్ కోర్ట్ ఇనిషియేట్స్ కంటెంప్ట్ యాక్షన్ ఓవర్ సెక్షన్ ఆన్ కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అనే లెసన్ మీద కంటెంప్ట్ ఇచ్చి ఎన్సీఆర్టీని రివ్యూవర్ అని అడిగింది అన్నట్టు. రిమార్క్స్ క్యాలిక్యులేటెడ్ మూవ్ టు ఇన్స్టిల్ అంటే వాళ్ళలో అటువంటి భావాల్ని పెట్టడం పిల్లల్లో. ఇన్స్టిల్ బయాస్ ఇన్ చిల్డ్రన్. బయాస్ అంటే జ్యుడిషియరీ అంత ప్యూర్ కాదు అనే ఒక మైండ్ సెట్ని పెట్టడం. ఇన్స్టిల్ మీన్స్ టు ఇంజెక్ట్, వాళ్ళలో అలాంటి భావాలు ఉండేలా చేయడం. ఇన్స్టిల్ బయాస్ ఇన్ చిల్డ్రన్. వాళ్ళలో బయాస్ అంటే ఏంటి? న్యూట్రల్గా చూడకుండా ఒక సైడ్ చూడడం. ఇఫ్ ఐ హ్యావ్ బయాస్ ఆన్ యూ ఇన్ ఎ జడ్జిమెంట్, నేను నీకు అనుగుణంగా చెప్తా. ఇఫ్ ఐ హ్యావ్ బయాస్ ఆన్ యూ టు యువర్ సమ్ అదర్ పర్సన్, నేను వాళ్ళకు అనుగుణంగా చెప్తా. అంటే నేను న్యూట్రల్గా ఉండకుండా ఒక్కరి సైడ్, ఒక్క ఒపీనియన్ తీసుకొని ఒక్కరి సైడ్ చూసేలా ఉండేదాన్ని బయాస్ అంటారు. ఓకే, ఇన్స్టిల్ బయాస్ అంటే వాళ్ళలో జ్యుడిషియరీ మీద న్యూట్రల్ ఒపీనియన్ లేకుండా ఒక నెగిటివ్ ఒపీనియన్ కలగజేయడానికి ఇట్లాంటి క్యాలిక్యులేటెడ్ మూమెంట్స్ ఇట్లాంటి స్టెప్ తీసుకున్నారు అని సుప్రీంకోర్టు యొక్క బెంచ్ చెప్పింది. ఓకే, అండ్ వాట్ ఎల్స్? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈస్ సేయింగ్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ డీపర్ ప్రోబ్ మీన్స్ విచారణ. ప్రోబ్ మీన్స్ విచారణ. సో ఇంకా డీపర్ విచారించాలి అసలు ఇంత ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యే వరకు ఎలా వచ్చింది జ్యుడిషియరీకి అగేన్స్ట్గా అని చెప్తున్నారు. Okay, and yeah, that's what CJ is saying, but it is important for your general knowledge perspective also to understand what's the issue on. Panel suggests scrapping of EAP CET. Upset means after interview, right? Calls for reforms in education. Scrap ante general la, scrap means scrap ante chetta. Okay, స్క్రాపింగ్ మీన్స్ టు రిమూవ్. ఇది మనకి ఇప్పటికి కూడా ఒకసారి హిందూ డిస్కషన్స్లో వచ్చింది. స్క్రాపింగ్ మీన్స్ టు రిమూవ్ ఆర్ టు మేక్ ఇట్ అబ్సలీట్, ఇంకా అది పనికి రాకుండా చేయడం. ఒక ఇప్సెట్ అనే ఎగ్జామ్ని పనికి రాకుండా చేస్తేనే కదా చెప్తే. సో స్క్రాపింగ్ ఇన్ ద సెన్స్ ఇప్సెట్ అనే ఎగ్జామ్ని తొలగించేద్దాం, వి షల్ రిమూవ్ అని ఒక ప్యానెల్ సజెషన్ ఇచ్చింది అని చెప్తున్నారు ఈ న్యూస్ ఐటమ్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి? DGCA రివైజెస్ నార్మ్స్ ఫర్ ఎయిర్ టికెట్స్, ఎక్స్టెండ్ క్యాన్సిలేషన్ విండో. నార్మ్స్
నామ్స్ అంటే గవర్నమెంట్స్ రిలేటెడ్గా చెప్పినప్పుడు రూల్ యాక్చువల్లీ అంటే పాలసీ రూల్స్ని నామ్స్ అంటాం మనం. యాజ్ పర్ దోస్ నామ్సే మనం పనిచేయాలి. అంటే ఒక పాలసీ ఉంది, ఎట్లాంటి టైంలో ఎయిర్ టికెట్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు అని కొన్ని పాలసీస్ ఏ ఎయిర్లైన్ కంపెనీ ఆ ఎయిర్లైన్ ఉంటుంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఉండకుండా డీజీసీఏ అంటే డైరెక్టివ్ జనరల్, ఓకే, డీజీసీఏ, ఓకే. ఈ డీజీసీఏ అనేది మన సివిల్ ఏవియేషన్కి, ఓకే, సిఏ అంటే సివిల్ ఏవియేషన్కి రిలేటెడ్ రెగ్యులేటరీ బాడీ ఫ్రమ్ గవర్నమెంట్. అన్ని ఎయిర్లైన్స్ కరెక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నాయి లేదా అని చెప్తుంది. వాళ్ళు బ్రాడర్ గైడ్లైన్స్ ఇస్తారు, ఎయిర్లైన్స్ దానిలో డీటెయిల్ గైడ్లైన్స్ పెట్టుకుంటాయి. సో ఈ పాలసీ, క్యాన్సిలేషన్ పాలసీ యొక్క రూల్స్ని నామ్స్ అన్నారు. ఇక్కడ ఏదైనా పాలసీ రూల్స్ని నామ్స్ అంటారు. బేస్డ్ ఆన్ నామ్సే ఈ ఎయిర్లైన్స్ పనిచేయాలి. సో ఈ నామ్స్ మీన్స్ పాలసీ రూల్స్ని రివైజ్ చేసింది డీజీసీఏ అని చెప్తుంది ఈ న్యూస్. విల్ క్విక్లీ సీ టూ మోర్ వర్డ్స్, ఓకే. మేజర్ రిజిగ్స్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్. రిజిగ్ అంటే షఫుల్ అంటే ఐఏఎస్లని అక్కడిక్కడ చేయడం ఉంటుంది కదా. వీ హ్యావ్ సర్టెన్ సెట్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ని సెంటర్ స్టేట్స్కి అలొకేట్ చేస్తుంది. సో వాళ్ళు ఎప్పుడు అదే పొజిషన్లో ఉండరు. ఒక 2-3 ఇయర్స్ కాగానే మళ్ళీ వీళ్ళని అక్కడ వేయడం, వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ కలెక్టర్ని తీసుకెళ్ళి వేరే దానికి చైర్మన్ లా చేయడం, అట్లా చేస్తారు. సో దీన్ని రిజిగ్ అంటూ మీన్స్ రిజిగ్ మీన్స్ రీఅరేంజ్ కైండ్ ఆఫ్ థింగ్, ఓకే. రీఅరేంజ్ అంటే మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ దాన్ని ఒకరి నుంచి ఒకరికి బదిలీ చేయడం అంటారు కదా, ట్రాన్స్ఫర్స్. సో అలా ఉన్న వాళ్ళని అటు ఇటు చేసి అడ్జస్ట్ చేస్తారు. సో అని రీఅరేంజ్ని అంటారు రిజిగ్ అంటే, ఓకే. నెక్స్ట్ సిబిఐ బ్రింగ్స్ బ్యాక్ వాంటెడ్ ఏపీ ఫ్యూగిటివ్ ఫ్రమ్ ఏఐ. ఫ్యూగిటివ్ అంటే సమ్వన్ హూ హ్యాస్ డన్ సంథింగ్స్ ఇల్లీగల్లీ అన్నట్టు. ఇల్లీగల్గా ఏదైనా బిజినెస్, ఇప్పుడు మనకు విజయ్ మాల్యా ఉన్నాడు లేదా లలిత్ మోడీ ఉన్నాడు, దే ఆర్ ఫ్యూగిటివ్ బిజినెస్ మ్యాన్ బికాస్ దే హ్యావ్ డన్ చీటింగ్ బై యూజింగ్ ఎగ్జిస్టింగ్ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. సో అట్లాంటి వాళ్ళని ఫ్యూగిటివ్ పీపుల్ అంటారు. సో ఏపీ ఫ్యూగిటివ్ అంటే ఏపీలో అంటే గవర్నమెంట్ని ఆర్ ఇల్లీగల్గా సంథింగ్ చేసిన ఒక ఏపీ పర్సన్ని యూఏఈ నుంచి తీసుకొస్తుంది సిబిఐ అని ఆర్టికల్ చెప్తుంది. ఫ్యూగిటివ్ మీన్స్ అన్ ఇల్లీగల్, ఏ పర్సన్ హూ హ్యాస్ డన్ ఇల్లీగల్ థింగ్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి టేకింగ్ సైడ్స్. ఇది ఎడిటోరియల్లోనే ఆర్టికల్, ఓకే. టేకింగ్ సైడ్స్ అంటే ఏంటి? ఏదో ఒక సైడ్ తీసుకోవడం. బికాస్ వెన్ దెర్ ఈజ్ అ కన్ఫ్లిక్ట్, ఇఫ్ యూ టేక్ వన్ సైడ్ ప్రాపర్లీ దెన్ అదర్ సైడ్ మైట్ హర్ట్, ఓకే. సో సైడ్స్ తీసుకోవడం అనేది హెడ్లైన్ ఉంది. సో ఏ సందర్భంలో దేని గురించి మాట్లాడుతున్నారో నెక్స్ట్ చూద్దాం. ఇండియాస్ రిలేషన్ విత్ ఇజ్రాయిల్ షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్ ఆఫ్ టైస్ విత్ అరబ్ వరల్డ్, ఓకే. అంటే ఇది ఇజ్రాయిల్ ఇండియా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది. వై దిస్ ఈజ్ స్పీకింగ్ రైట్ నౌ? బికాజ్ Indian PM has went on to a 2-day tour to Israel. He was present in Israel yesterday, and I think he returned yesterday evening or night, somewhere around, okay. So when a PM goes and meets a country, it means the relationships between those two countries are very strong. But when we build relationships with Israel, very strong relationships, then who will hurt? Palestine. So have you heard of the issue which is happening between Israel and Palestine? This is the most deadly place on the earth, okay. Always, from many decades, there are always wars happening in this Israel and Palestine. Palestine consists of some Islamic people, Israel consists of Jew people, okay. These two sect of people always fight for a place, for that place called their holy place will be there, okay. In between them there is again one more strip called Gaza Strip. So there is too much violence, always bombings happen here in this place, okay. And US or whether Christian countries support Israel and Muslim countries support Palestine because these people are Islam, okay. So when we as a country, India, goes to Israel with stronger cooperation, obviously it will hurt Palestine. If it will hurt Palestine, that means the rich Muslim countries, UAE or other Middle East countries, may get hurt. But we need business with these people also. So we have to balance our relations with this Islamic world and also with Israel, okay. So we have to know how to balance between this Islamic side and non-Islamic or Israel or other Western part side, okay. So what if we take sides? India's relation should not be at the cost of ties with Israel. Just because we are going deep relationship with Israel, it should not affect our relationship with UAE or any other Middle East countries. Arab means Islamic countries, okay, Arab world.
సో ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అవర్ రిలేషన్షిప్స్. ఆర్ కాస్ట్ మీన్స్ మనము ఇజ్రాయెల్తో రిలేషన్షిప్లో వెళ్ళడం వల్ల యూఏఈ ఆర్ అరబ్ కంట్రీస్ నుంచి రిలేషన్షిప్ తగ్గకూడదు. అంటే వీటిని ఖర్చు చేస్తూ ఇజ్రాయెల్తో రిలేషన్షిప్ పెంచుకోకూడదు. వీ షుడ్ లెర్న్ టు మేక్ బ్యాలెన్స్ అనేది ఆర్టికల్ చెప్తుంది. ఓకే, షుడ్ నాట్ బి ఎట్ ద కాస్ట్, అంటే వీళ్ళతో తెగదెంపులు చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళకూడదు ఇజ్రాయెల్తో. వీ షుడ్ నోట్ హౌ టు బ్యాలెన్స్ ది థింగ్స్ అని ఈ న్యూస్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఎడిటోరియల్ ఏమి, ద షిఫ్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ టు ఇండియా స్ట్రాటజిక్ సెంటర్. ఓకే, సో ద డెఫినేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ ద పాస్ట్ డెకేడ్ ఆల్సో. ఓకే, మనకు ముందు క్రిటికల్ మినరల్స్ అంటే కోల్ ఎక్కువ ఉంటుండే, విచ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ అవర్ ఎలక్ట్రిసిటీ, థర్మల్ ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అట్లా కొన్ని బాక్సైట్ కానీ స్టీల్ రిలేటెడ్ కానీ ఇవి ఎక్కువ క్రిటికల్ మినరల్స్ ఉండే. బట్ విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఎలక్ట్రిసిటీ, విత్ ద నీడ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి నీడ్ పెరుగుతుంది, రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో డ్యూ టు దిస్ ద క్రిటికల్ లిథియం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్. ఓకే, అలాగే లిథియం కాదు, ఇంకా చాలా మినరల్స్ కూడా కొత్త బేస్డ్ ఆన్ ద న్యూ ద వే వీఆర్ చూసింగ్, ద హ్యుమానిటీ ఈజ్ గ్రోయింగ్, కొత్త మినరల్స్ వస్తాయి. సో క్రిటికల్ మినరల్స్ అని ఎన్ని రోజులు ఉన్న డెఫినేషన్కి ఇప్పుడు మన డెఫినేషన్ మారుతుంది, ద షిఫ్ట్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అని చెప్తుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, ఇప్పటివరకు మనం మేజర్ కోల్ ఎక్స్ప్లోరేషన్ మీదనే మన మినరల్స్, మన ఎన్ఎండిఏ కానీ ఇంకేదైనా మినరల్ మిషన్స్ కానీ ఉండేది. బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు సెర్చ్ అదర్ క్రిటికల్ మినరల్స్. ఓకే, అది కూడా సెర్చ్ చేయాలి. అంటే మనం వాటిని ఫస్ట్ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో మనం డిఫైన్ చేయాలి. ఓకే, అది ఈ ఆర్టికల్ చెప్తుంది. సో ఈజ్ గవర్నమెంట్ టేకింగ్ స్టెప్స్ టు అడ్రస్ దిస్ క్రిటికల్ మినరల్స్ ఇష్యూ? ఎస్. So they have launched a policy in January, that is National Critical Mineral Mission. Okay, with this they have designated some minerals as critical minerals. కొన్ని మినరల్స్ని లిస్ట్ చేసి వాటి ఎక్స్ప్లోరేషన్ అవి ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయని సెర్చ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ థోరియం ఫర్ ఇండియా. ఓకే, జనరలీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ ఎనర్జీ కోసం పీపుల్ ఆర్ కంట్రీస్ యూస్ uranium-235. Okay, uranium is very rarely situated in India. Okay, we have to import from some other countries, not directly for uranium weapons or nuclear power. We have to say some other reasons and use for our nuclear weapons. Okay, so atla kani India is good. India has very high reserves of thorium. South India lo, Andhra Pradesh lo gaani inkonni states lo thorium reserves ekku unnai. And using thorium you can build good number of nuclear power plants with less risk. Uranium is highly risky. Okay, uranium power plant lo uranium valla build chese nuclear power plant lo when issue vaste it will be catastrophic, ante akkada country నాశనం అయ్యే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, it has happened in late 1980s in Russia. ఓకే, రష్యాలో 1986 ఆ టైంలో చెర్నోబిల్ అనే న్యూక్లియర్ ప్లేస్లో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయి ఈవెన్ టిల్ టుడే, ఫ్రమ్ 1986 ఈవెన్ టిల్ టుడే దట్ ఈస్ నాన్ హ్యాబిటబుల్ ప్లేస్. పీపుల్ కెనాట్ ఎంటర్ దిస్ ప్లేస్ అట్ ఆల్. సో ఆ కంట్రీ మొత్తం ఒక హాఫ్ సైడ్ మొత్తం ఇట్ వాజ్ హైలీ రేడియేటెడ్ ఏరియా, ఇక్కడికి వెళ్ళకూడదు. అండ్ డ్యూరింగ్ వెన్ దిస్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ 1986, నాట్ జస్ట్ యుఎస్ఎస్ఆర్, చెర్నోబిల్ అప్పుడు ప్రజెంట్ డే యుక్రెయిన్లో ఉంది, బట్ అప్పుడు యుఎస్ఎస్ఆర్లో పార్ట్ ఉండే. సో ఈ చెర్నోబిల్లో జరిగిన యాక్సిడెంట్ వల్ల స్వీడన్, డెన్మార్క్, డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ వరకు రేడియేషన్ వెళ్ళింది, జస్ట్ బికాజ్ వన్ స్మాల్ యాక్సిడెంట్. సో దట్ డెడ్లీ ఈజ్ అంత డెడ్లీ ఉంటుంది అన్నట్టు యురేనియంతో చేసే పవర్ ప్లాంట్. సో వీ హ్యావ్ థోరియం రిజర్వ్స్ అండ్ దిస్ ఈజ్ వెరీ లెస్ రిస్కీ, అంత డేంజరస్ ఉండవు. సో థోరియం ఈజ్ వన్ ఆఫ్ ద క్రిటికల్ రిసోర్స్ గవర్నమెంట్ ఈజ్ ఐడెంటిఫైయింగ్. lithium is one of the critical resource government is identifying. Okay, atla inkonni based on our necessity some other new minerals were designated as critical resources and government allocated very big amount budget for just to explore ఎక్కడెక్కడ ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి అంత బడ్జెట్ పెట్టారు అని ఈ న్యూస్ ఆర్టికల్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తుంది. ఇట్స్ గుడ్ టు లెర్న్ దిస్. ఓకే, నెక్స్ట్, హౌ ఏఐ ప్రోడక్ట్స్ LLM స్టార్టెడ్ టు డిస్రప్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. డిస్రప్ట్ అంటే ఒక ఉన్నదాన్ని మొత్తం సమూలంగా తుడిచిపెట్టేట్లా చేయడం. ఓకే, కంప్లీట్ డిస్రప్ట్ చేసేసి, అంటే రప్చర్ అంటే ఏంటంటే ఖరాబ్ అవ్వడం. ఓకే, వెన్ సంథింగ్ సమ్ బెలూన్ ఆర్ సమ్ ఎంబ్రియో ఉందనుకో, అది ఇట్లా స్మాష్ అయిందనుకో, దాన్ని రప్చర్ అంటారు. డిస్రప్ట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తూ డిస్రప్ట్ చేసే పరిస్థితి ఏఐ ప్రోడక్ట్స్కి ఉందా
అని ఈ ఒపీనియన్ చెప్తుంది. ఓకే, డిస్రప్ట్ మీన్స్ టు డ్యామేజ్ సివియర్లీ, ఇట్లా ఈ సందర్భంలో డిస్రప్ట్ అని వాడతాం. ఓకే, సో దట్స్ హౌ దిస్ ఆర్టికల్ ఇస్. నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఎమినెంట్ స్కాలర్ హూ ప్లేస్డ్ ఇండియన్ సోషలిజం గ్లోబల్ ఇంటలెక్చువల్ మ్యాప్ పాసెస్ అవే. ఎమినెంట్ అంటే ప్రముఖ. ఓకే, ఇతను సోషాలజీలో ప్రముఖ స్కాలర్ అంటే ఇతను పాస్ అయ్యాడని చెప్తుంది. ఓకే, ఫైన్. I think we have got more than 15 minutes. We'll stop here. I think we have discussed good amount of some general knowledge along with English. Hope you have learned this, and yeah, we'll continue learning more. Okay, have a happy learning day. Bye.